ఇవ్వండి. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఏమైందండి? బాబు మీద దీపం పడి దెబ్బ తగిలింది. నర్స్ చూడండి. మేడం, బాబుని లోపలికి తీసుకురా. ఏం కాదు. బిడ్డకి దెబ్బ తగిలితే వెంకన్న స్వామి చూస్తా ఉంటాడా ఏమి? భయపడమాకండి. నథింగ్ టు వరీ. చిన్నబాబు కదా, దీపం ఎడ్చి తగిలి గాయం అయింది. భయపడాల్సిన పని లేదు. చెప్పుండాను కదా ఏం కాదని. తీసుకోండి. మా బిడ్డ కోసం మాకంటే ఎక్కువ మీరే తపన పడ్డారు. మీ మేలు మర్చిపోలేమమ్మా. ఓ అన్నో, మనం మనుషులం, ఒకరికొకరం సాయం చేసుకోవాలా. నువ్వు చేసిన సాయానికి మా సంతోషం కోసం ఇది ఉంచమ్మా. అన్నా, సాయం అంటుండావు, దుడ్లిస్తుండావు. ఏందన్నా ఇది? ఆశతో చేసేది పని, ఆశించకుండా చేసేదే సాయం. దుడ్లొద్దులే కాని ఈ పొద్దు మా అన్న పుట్టినరోజు. ఆయన బాగుండాలని కోరుకోండి చాలు. నువ్వు చేసిన ఈ సాయం మీ అన్నకి శ్రీరామ రక్ష. ఆయన ఎప్పుడు బాగుండాలి. అది సాలక్క నాకు. మా బిడ్డకి నామకరణం చేయించాలని గుడికొచ్చాం. పునర్జన్మనిచ్చే నువ్వే పేరు పెట్టమ్మా. రజనీకాంత్. రే నువ్వేమిరా ఏడాడో ఉన్నట్టు వాళ్ళంతా రండ్రా పనుండది అంటూ తీసుకొచ్చి పెద్ద మనిషి మాదిరి చూస్తుండావో. పదరా డాన్స్ చేద్దాం. రాత్రి నుండి పనిచేస్తా ఉండవు, కాసేపు మా కోసం డాన్స్ చేద్దు గాని రారా. రే మీరు వాయించండి వాయించండి. రే డప్పదుకోరా. ఈడు ఎట్టా కనిపించకూడదు అట్టాగే కనిపించేసినాడే. ముగ్గురు కొడుకులైతే ఆ ఇద్దరు ఎలా ఉన్నారో చూడు. ఆ ఒక్కడు మాత్రం గాలోడి ఎగిరినట్టు ఎలా ఎగురుతున్నాడో చూడు. చెప్పానా, తాగి తందనాలాడటం తప్ప ఏ పని ఉండదని. ఏదో మా బావ మంచోడు కాబట్టి భరిస్తున్నాడు కాని, లేకపోతే ఇంకెవరైనా అయితేనా? ఏ వదినా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావా? ఇప్పుడు వాడేం చేసినాడో, షాప్ ఓపెనింగు, స్నేహితులందరితో కలిసి డాన్స్ చేస్తున్నాడు, అంతే కదా. స్నేహితులతో డాన్స్ చేస్తే పర్వాలా, మంది ఎక్కువే కదా డాన్స్ చేస్తున్నాడు. సరే సర్లే, మా బావ బాధపడుతున్నాడు, పోదాం పదండి. అరే రే ఏంద్రా అయిపోయారు, కొట్టండే. ఏంట్రా నువ్వు? ఏయ్ నువ్వు వెళ్ళా. సూపర్ గా చేసినవురా. అన్నపూర్ణ, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎందుకమ్మా ఇవన్నీ? మా కోసం కష్టపడే అన్నయ్యకి మేమెంత చేసినా తక్కువే. స్టార్ట్ చేయమ్మా.
ఆగండి. అన్నయ్యకి సంబంధించింది ఏదైనా సరే ముందు నేనే చెయ్యాలి. ఏయ్, ఇంట్లో పెద్ద పిల్లవై ఉండి ఎందుకే ఇలా చిన్నపిల్లల మారం చేస్తావు? ఎవరేమన్నా సరే నేనింతే. ఓకే సరే, ముందు నువ్వే ఇవ్వు నాకు. నా కోసం కష్టపడే బిజీలో నీ ఆరోగ్యం మర్చిపోతున్నా. దీన్ని చూసిన ప్రతిసారి నీకో కుటుంబం ఉందని గుర్తొస్తుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య.